వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మనం 10th క్లాసు 6th లెసన్ భాగ్యోదయం చూస్తున్నాము. దాంట్లో ఇతివృత్తం చూడండి. స్ఫూర్తి, సంఘసేవ, జీవిత చరిత్ర అనేది మనకు ప్రక్రియగా రావడం అవుతుంది. దీని యొక్క కవి వచ్చి మనకు కృష్ణస్వామి ముదిరాజు. భాషాంశాలు పదజాలం చూసుకున్నట్లయితే క్రింది పదాలకు పర్యాయ పదాలను రాయండి. దాంట్లో ఫస్ట్ది అండ అంటే మనకు ఊతం, ఆసరా, తోడు, అవనం, ఆశ్రయం. నెక్స్ట్ ఉన్నతి అంటే మనకు వికాసం, అభివృద్ధి, ప్రగతి, మనకు ప్రవృద్ధి, ఘనత. నెక్స్ట్ స్వేచ్ఛ అంటే స్వాతంత్రం, సొంతం, అదేవిధంగా మనకు అలవోక, విచ్చలవిడి. నెక్స్ట్ వికాసం అంటే తెలివి, అభివృద్ధి, వికాసము మరియు ప్రశంస అనేటిది. నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది పదాలను ఉపయోగిస్తూ సొంత వాక్యాలు రాయమంటున్నాడు. మనకు సొంత వాక్యాలు అవసరమే, జస్ట్ మీనింగ్ చూసుకుంటే అయిపోతుంది. ఏకతాటిపై అంటే ఒకే మాట మీద నిలబడము. ముచ్చుతునక అంటే ఉదాహరణ. మహమ్మారి అంటే వ్యాధి. నిరంతరం అంటే ఎల్లప్పుడూ. నెక్స్ట్ చూడండి. క్రింది పదాలకు పద సంబంధాలను వివరించి రాయండి. ఫస్ట్ వన్ చూడండి. అంకితం కావడం అంటే సమర్పించడం లేకుంటే వీరం కావడం. నెక్స్ట్ వన్ నైతిక మద్దతు అంటే నీతికి ఓటు వేయటం, నీతిని సమర్థించటం. చిత్తశుద్ధి అంటే మనస్ఫూర్తిగా, మనసు దోషం లేకుండా. నెక్స్ట్ సాంఘిక దురాచారాలు అంటే సంఘము నందలి చెడ్డ ఆచారములు. నెక్స్ట్ సొంత కాళ్ళపై నిలబడ్డం అంటే స్వాతంత్ర భావనలతో జీవించడం. నెక్స్ట్ వ్యాకరణాంశాలు మనకు ప్రత్యక్ష కథనం అంటే ఇచ్చిండ్రు. ఇక్కడ చూడండి కొన్ని వాక్యాలు. ఈ వాక్యాలను పరిశీలించమంటున్నాడు. దాంట్లో ఫస్ట్ చూడండి. అక్క ఆ చెరువు చూడు. నెక్స్ట్ నేను రాన్రా తమ్ముడు. నెక్స్ట్ పిల్లలు రేపు బీర్పూరు జాతరకు వెళ్తున్నారు. నెక్స్ట్ మేము వస్తాం సార్. ఇవన్నిటివి ఏంటివి? ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మనకు ప్రత్యక్ష కథనానికి సంబంధించినవి. దేనికి సంబంధించినవి? ప్రత్యక్ష కథనంకు ఉదాహరణలు అన్నమాట. నెక్స్ట్ చూడండి. ఇక్కడ మనము పై వాక్యాలను పరిశీలించారు కదా. పై వాక్యాలను నేను, మేము మొదలైనవి వారు చెప్తున్నట్లుగా ఉన్నాయి కదా. అంటే ఇట్లా ఉత్తమ పురుషులోని వాక్యాలు సాధారణంగా ప్రత్యక్షంగా చెప్తున్నట్లు ఉంటాయి కాబట్టి ఇవి ప్రత్యక్ష కథనంలోనూ ఉన్న వాక్యాలు. మనము ప్రత్యక్ష కథనానికి ఉదాహరణ చిహ్నాలు అంటే మనం ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నాయి కదా, ఈ ఉదాహరణ చిహ్నాలను మనం ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఇవి మనకు ఉదాహరణ చిహ్నాలు అంటే ఏంటివని కూడా మనకు బిట్టొచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కింద మనకు ఇలా ఇన్వర్టెడ్ కామర్స్ ఇచ్చి, ఇలా పులి స్టాప్ ఇచ్చి, తర్వాతకి కామ ఇచ్చి, వీటిని ఏమంటారని తెలుగులో బిట్టుగా వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇచ్చిన సిలబస్లో కూడా ఇవి ఉన్నవి. మనకు పూర్ణము అంటే ఏమిటి, మన కామ అంటే ఏంది, సెమికోలన్ అంటే ఏంది, వీటి గురించి కూడా చూసుకోవాలి. కాబట్టి ఈడ మనకు బుక్లో డైరెక్ట్ ఉదాహరణ చిహ్నాలు అనేటివి మెన్షన్ చేసిన కాబట్టి ఇవి కూడా చూసుకోండి. ఇది మనకు ప్రత్యక్ష కథనానికి సంబంధించి. నెక్స్ట్ కింద చూడండి ఉదాహరణలు ఉన్నాయి దానికి సంబంధించినవి. మనము అవునా కాదా అవి గుర్తుపెట్టాలి. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి. మనుషులంతా మనకు పుట్టుకతో సమానం, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అన్నాడు భాగ్యరెడ్డి వర్మ. ఇది ఏ కథనంలో ఉంది అంటే ప్రత్యక్షన పరోక్షణ అని అడుగుతున్నారు. అప్పుడు మనము ఇది ఇన్వర్టెడ్ కామా లోపల ఉంది కాబట్టి ఇది మనం ఏమని చెప్తాము అంటే ప్రత్యక్ష. ఎవరో చెప్తున్నట్టు ఉన్నారు కాబట్టి ఇది ప్రత్యక్ష అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి. అన్నాడు భాగ్యరెడ్డి వర్మ. ఇది ప్రత్యక్ష, ఇన్వర్టెడ్ కామా లోపల ఉంది. నెక్స్ట్ అండి. రుద్రమ్మదేవితో తల్లి నారంబ, నువ్వు నేను మామూలు స్త్రీలం కాదు, నువ్వు పట్టమహర్షివి, నేను భావి చక్రవర్తిని, మనకు కళ్ళు మాటకే ఉండాలి కానీ కన్నీళ్ళు ఉండకూడదు అన్నది. ఇది ఏ కథనము అంటే ప్రత్యక్ష కథనం అన్నమాట. ఇక్కడ చూడండి. పైన ఉదాహరణలో పరిశీలిస్తే ప్రత్యక్ష కథనంలో రాసేటప్పుడు క్రింది నియమాలు గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నారు. ఏమేమి అంటే ఒకరు చెప్పిన మాటలు, వాక్యాలను చెప్పినట్లే రాయాలి. అంటే వాళ్ళు ఎలా చెప్తున్నారో అట్లే రాసి దానిని ప్రత్యక్ష కథనం అంటారు. నెక్స్ట్ చూడండి. ఇంకో రూలు, ఆ మాటలకు ఆ వాక్యాలకు ఉదాహరణ చిహ్నాలు ఉండాలి. వాళ్ళు ఏ వర్డ్స్ అయితే చెప్తారో అవే వర్డ్స్ని సేమ్ మనం రిపీట్ చేస్తున్నాం కాబట్టి అవి ఇన్వర్టెడ్ కామా లోపల ఉదాహరణ చిహ్నాల లోపల ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రథమ పురుషలో ఉన్న పదాలు అనగా అంటే మనకు ఏమి తమను, తమ, తాను,
తాము వంటి పదాలను ఉత్తమ పురుషలోనికి నేను మేముగా మారుతాయి. అంటే ప్రథమ పురుషలో ఉన్న పదాలను ఉత్తమ పురుషలోనికి మార్చి మనం చెప్తారనమాట, ఉత్తమ పురుషలోకి మారిపోతాయి. ఈ రూల్స్ అనేటివి మనకి ప్రత్యక్ష కథనంకి సంబంధించినవి. నెక్స్ట్ పరోక్ష కథనం అంటే ఈ విధంగా ఉంటాయో చూడండి. కొన్ని వాక్యాలు చూస్తే మనకి హర్షవర్ధను తాను రానని హరిణితో అన్నాడు. ఇక్కడ చూడండి, దీనిని మనం ప్రత్యక్ష కథనంలోకి మారుస్తే హర్షవర్ధన్ నేను రాను అని హరిణితో అన్నాడు. ఇది ప్రత్యక్ష కిందికి వస్తుంది, ఇదేమో పరోక్ష కిందికి. అట్లే మీలో చూడండి, ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లు చేస్తామని పిల్లలు అన్నారు. తనను క్షమించమని రాజు తన మిత్రులతో అన్నాడు. పైనున్న వాక్యాలను చదివారు కదా, ఇవి సూటిగా వాళ్ళే చెప్తున్నట్లుగా కాకుండా ఇంకొకరు చెప్పినట్లుగా ఉన్నాయి కదా. ఇలాంటి వాక్యాలనే మనం ఏమంటారు అంటే పరోక్ష కథనం అని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే వీటితోటి ఉదాహరణ చిహ్నాలను ఉపయోగించాల్సిన అవసరము లేదు. ఇక్కడ మనకు ఇన్వర్టెడ్ కామాస్ అనేవి ప్రత్యక్ష కథనంలో వాడినాం, కానీ పరోక్ష కథనంలో మాత్రం ఉదాహరణ చిహ్నాలు అనేటివి ఉండవు. నెక్స్ట్ చూడండి, క్రింది వాక్యాలను చదవండి, ఏ మార్పు జరిగిందో వివరించండి అంటున్నారు. దానిలో ఫస్ట్ వన్ చూడండి, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ వచ్చినాయి కాబట్టి ఇది మనకి ఏ కథనం అవుతుంది? ప్రత్యక్ష కథనం అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు. ఇది ఏ కథనం అవుతుంది? ఇన్వర్టెడ్ కామర్స్ లేవు, తను ఇంకొకరు చెప్తున్నట్టు ఉంది కాబట్టి ఇది ఏ కథనము? పరోక్ష కథనం అన్నమాట. ఇక్కడ చూడండి, మొదటి వాక్యంలోని శ్రీనివాస్ మాటలకు ఉదాహరణ చిహ్నాలు పెట్టారు, అంటే ఇన్వర్టెడ్ కామర్స్. రెండవ వాక్యంలో శ్రీనివాస్ మాటలకు ఇంకొకరు చెప్పినట్లు ఉన్నాయి, అంటే తను చెప్తున్నట్టు లేదు, వేరే వాళ్ళు చెప్తున్నట్టు ఉన్నాయి కదా. కాబట్టి ఇందుకోసము ఉదాహరణ చిహ్నాలు తీసేసి అని చేర్చి వాక్యం రాశారు. ఇక్కడ ఇన్వర్టెడ్ కామా తీసేసినప్పుడు అని చేర్చడం జరిగింది కాబట్టి అది మన పరోక్ష కథనంగా మారిపోయింది. మొదటిది ప్రత్యక్ష కథనం అవుతుంది మనకు, రెండవది పరోక్ష కథనం అవుతుందని ఉంది. ఇక్కడ చూడండి, పై ఉదాహరణలను పరిశీలించిన ద్వారా పరోక్ష కథన వాక్యాలు రాసేటప్పుడు క్రింద నియమాలను గుర్తుంచుకోవాలని తెలుస్తున్నది. దానిలో పరోక్ష కథనంలో ఉదాహరణ చిహ్నాలను తొలగించి అని చేరుస్తారు. ఉత్తమ పురుష పదాలు నేను, మేము, నా, మా వంటివి. ప్రథమ పురుష పదాలు తాను, తాము, తమాలుగా మారుతాయి అన్నమాట. ఇవి ఏ విధంగా మారుతాయి అంటే మనకు నేను ఉండేటివి తానుగాను, మేము ఉన్నవి తాముగాను, నా అనేది తనగాను, మా అనేది తమగాను చేంజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఈ పాఠంలోని పరోక్ష కథన వాక్యాలను గుర్తించండి, వాటికి ప్రత్యక్ష కథన వాక్యాలుగా మార్చండి అనేటివి మనం లెసన్లో అబ్జర్వ్ చేసి రాయమని ఇచ్చిండు అనమాట. ఇది మన ఈ లెసన్కి సంబంధించి. ఇంకా మనకు లెసన్ తర్వాత ఇలా ఉంటుంది కదా, ఇలాంటివి కూడా మనకు చదివి ఆనందించండి, లేకపోతే చదవండి, మనము తెలుసుకోండి అనేటివి ఉన్నాయి. ఇవి కూడా చూసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంతటితో ఈ క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.